శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు జగద్గురువు దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఇక్కడ మనం అందరం కలవటం జరిగింది. ఈ వేడుకలు మనం 5 రోజులు అంటే 19వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉదయ సాయంత్రాలు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ 19వ తారీఖున మధ్యాహ్నం నుంచి పల్లకి ఊరేగింపు మహోత్సవాన్ని గ్రామోత్సవంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ 4-5 రోజులు కూడా భక్తులు ఎల్లరు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మొదటి రోజు ప్రారంభమైన ఈ పూజలో భాగంగా భగవద్గీతలోంచి భగవానుడు గుణత్రయ భాగ యోగము 3-4 శ్లోకాల్లో మమ యోని మహద్బ్రహ్మం తస్మిన్ గర్భం తదామ్యహం సంభవం సర్వభూతానాం తతో భవతి భారత అని అంటాడు. 4వ శ్లోకంలో సర్వయోనేషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసా బ్రహ్మ అహం బీజ ప్రదహ పిత అని చెప్పాడు. అంటే ప్రకృతికి నేను మయ్యధ్యక్షేణ ప్రకృతి సూయిచే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే అని మరి రాజవిద్య రాజగుహ్య యోగంలో కూడా భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది. ఇలా అనేక శ్లోకాల రూపంలో ప్రకృతి పరమాత్మలే సర్వజీవరాశికి సర్వులకు తల్లిదండ్రులుగా మనకు తెలియబడతా ఉంది. ఆ ప్రకృతి పరమాత్మల యొక్క విధానాన్ని తెలియజేసేటువంటి ఈశ్వరలింగం దగ్గర ఓం నమశివాయ అని పంచాక్షరితో నమస్కరించుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దానికన్నా ముందుగా ఒక చిన్న అంశం, ఏ కార్యక్రమం ఏది చేస్తున్నా అందులో ఉన్న జ్ఞానాన్ని తలం చేర్చుకొని చేయటమే అర్థవంతమైన కార్యం. పెద్దలు ఒక మాట అంటారు, అర్థం లేనిది వ్యర్థం అని. కాబట్టి ఏం చేసినా అందులో ఉన్న అర్థాన్ని ముందుగా మనం గ్రహించి చేయటం ఉపయుక్తం. ఎందుకంటే అనువనువున వ్యాపించి మన అగోచరుడుగా అగమ్యుడిగా అనంతుడిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తన యొక్క జ్ఞానాన్ని తెలియజేయటం కొరకు ఒక శరీరం ధరించి భూమి మీద ఒక రూపంతో ఉద్భవిస్తే ఆయన్నే మనం భగవంతుడని అంటున్నాం. అలాంటి భగవంతుడిగా ఉద్భవించిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం ఈరోజు. అనువనువున ఉండి అగోచరుడై అనంతుడై సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడుగా ఉన్న పరమాత్మకి ప్రతిరూపంగా నాటి జ్ఞాన పెద్దలు ప్రకృతి పరమాత్మల వల్లనే ఈ సమస్త జగత్తు అంతా ఉద్భవిస్తుందని జ్ఞానులకు ఒక ప్రత్యేకమైన సూచన. మన యొక్క శ్రద్ధని ఇటు పెట్టినట్లయితే కొద్ది సమయం మనం సద్వినియోగపరుచుకుంటాం. పక్క విషయాల మీద మరల్చుకుంటే ఈ సమయాన్ని మనం వ్యర్థపరుచుకున్నట్లు ఉంటుంది. ఎందుకంటే కాలక్షేపం కర్మక్షేపం అని పెద్దలు 2 అంశాలను చెప్పారు. కర్మక్షేపం అంటే మనం జ్ఞానం తెలుసుకోవటం ద్వారా తల్లో ఉన్న కర్మల్ని కాల్చుకోవటమే కర్మక్షేపం. కాలక్షేపం అంటే భగవద్గీతలో భగవానుడి విశ్వరూప సందర్శన యోగంలో కాలోస్మి లోకక్షయ అన్నాడు. కాలమే నేను, మన కంటి ముందు జరుగుతున్న క్షణక్షణము కాలమే ఆ పరమాత్మే ఉన్నాడు. కాలమే దైవము, దైవ స్వరూపమే కాలము. అలాంటి కాలాన్ని ఈ పర్వదినాన ఈ పండుగ రోజున సక్రమంగా మనం సద్వినియోగపరుచుకుందామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఈశ్వరలింగం దగ్గరికి వెళ్ళే ముందుగా ఈశ్వరలింగము నిరాకారమైన పరమాత్మకి ప్రతీకగా నాటి జ్ఞాన పెద్దలు ఏర్పరచి పెట్టారని, కింద ఉన్నటువంటి పాని మొత్తం ప్రకృతి అయిన మన తల్లికి ప్రతీకగా, పైన ఉన్నటువంటి లింగాకృతి ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ రూపనామ క్రియారహితుడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఏర్పరిచి, ప్రకృతిని అధిష్ఠించి పరమాత్మ ఉన్నాడని అర్థాన్ని ఇమిడ్చి, పైన ఒక ధారాపాత్రను కూడా ఏర్పరిచి, ఆ ధారాపాత్రలో నీటి నుంచి ఒక్కొక్క నీటి బిందువు జాలువారుతూ ఈశ్వరలింగం మీదగా పాని మంట ద్వారా కిందకు వచ్చేలాగా ప్రకృతి పరమాత్మల వల్లనే ఈ సమస్త జగత్తు ఉద్భవిస్తుందన్న జ్ఞానాన్ని మనకి పెద్దలు అందించారు. భూమి మీద ఏ జీవరాశి అయినా, ఎవరైనా, ఏ ప్రాణి అయినా సరే ఈ ప్రకృతి అధీనంలో ఉండి ప్రకృతి ద్వారాగానే నశింపు జరుగుతుంది. ప్రకృతి తల్లిగా ఉండి శరీరాల ద్వారా పుట్టుతూ ఉన్నారు. ప్రకృతికి అతీతంగా ఉన్న పరమాత్మ ప్రకృతికి చైతన్యాన్ని ఇస్తూ జీవ శరీరాన్ని నడిపించే ఆత్మగా శరీరంలో ఉంటూ అంతటా అనువనువున వ్యాపించిన పరమాత్మగా కూడా ఉన్నాడు. అలాంటి ప్రకృతి పరమాత్మల జ్ఞానాన్ని తెలియజేసేటువంటి ఈశ్వరలింగం దగ్గరికి వెళ్ళి నమస్కరించుకునే ముందుగా ఈశ్వరలింగం మీద నాటి జ్ఞాన పెద్దలు 3 విభూతి రేఖలను దిద్ది మధ్య రేఖకు
కుంకుమతో కానీ చందనంతో కానీ బొట్టు పెట్టి కింద ఉన్నటువంటి రేఖను భగవద్గీతలో పురుషోత్తం ప్రాప్తి యోగము 16-17 శ్లోకాల్లో ద్వావిమో పురుషో క్షరాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాన్ని కూటస్థో అక్షర ఉచ్యతే అని అంటాడు. ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకడు క్షరుడు అంటే నాశనం పొందేవాడు, జీవాత్మని గురించి కింద రేఖ సూచిస్తే, ఈ జీవాత్మ కూటస్థుడిగా ఎప్పుడు కలిసి ఉండేటువంటి ఆత్మకు సూచనగా ఆ మధ్యలో ఉన్న రేఖకి సూచించారు. ఇక 17వ శ్లోకంలో ఉత్తమహు పురుషశ్రేణి ఏ పరమాత్మేతి ఉదాహృత యో లోకత్రయ భర్త ఈశ్వర అని ఉత్తమమైన పురుషుడు మూడు ఆయన ఉన్నారని, ఆయన ఈ సమస్త జగత్తంతయు అనువనువున వ్యాపించి అగోచరుడుగా అగమ్యుడుగా అనంతుడుగా ఉన్నాడని ఆ పరమాత్మను తెలియజేస్తూ, కిందన్న జీవుడు అయిన నీవు మధ్యలో ఉన్న ఆత్మ ద్వారాగానే ఆ పరమాత్మలో చేరగలవని ఆ ఆత్మకి సూచన అయినటువంటి ఆ గీత మీద మనకి ప్రత్యేకించి కుంకుమతో చందనంతో గుర్తు పెట్టాడు. ఈ సమయాన ఇది ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, నిరాకారమైన పరమాత్మకి ఈశ్వరునికి ప్రతీకగా ఉన్నది ఈశ్వరలింగం అయితే, ప్రకృతి పరమాత్మల సూచనగా ఆయనే తన ధర్మాలను చెప్పటానికి జ్ఞానయజ్ఞులు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుస్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం అని అంటాడు. అదేవిధంగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఎప్పుడెప్పుడు ధర్మాల గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను భూమి మీద ఒక శరీరం ధరించి వస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ ధర్మ సంస్థాపనార్థమై ఉద్భవించిన శ్రీకృష్ణుని యొక్క ఆ భగవానుని జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ముందుగా ఆ నిరాకారమైన పరమాత్మే ఈ సాకారమైన భగవంతుడిగా వచ్చాడని మనం అందరం గుర్తుంచుకోగలందులకి ఆ నిరాకారమైన పరమాత్మ సూచన అయిన ఈశ్వరలింగంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నట్లయితే ఈ కృష్ణాష్టమి వేడుకల్లో సముచితంగా అర్థవంతంగా ఉంటాయని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ రెండు అంశాలని గుర్తుంచుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అందరూ కూడా అంటే ఈశ్వరలింగంలో పూజ్యనీయమైనది మన తల్లి అయిన ప్రకృతి. ఆ ప్రకృతికి కింద పానిమట్టం సూచనగా ఉంది. ఈశ్వరలింగం మీదకి పూలు ఎవరు పెట్టకుండా పానిమట్టం దగ్గర ఒక చిన్న ఒక పుష్పాన్ని అలా ఉంచి ఓం నమ శివాయ అంటే ఇది పంచాక్షరి మంత్రం. అక్షరము అంటే నాశనము లేనిది, పంచాక్షరి అంటే పంచమము నుండి నాశనము లేనిది. పంచము అంటే 5. ఏ 5 నుంచి నాశనము లేనిది? మనకి ప్రకృతి అని పెద్దలు తెలియజేసినటువంటి ప్రా అంటే విశిష్టమైనది, కృతి అంటే దేవుని చేత చేయబడినది. ఈ ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు అనేటువంటి ఈ పంచభూతాలకి ప్రత్యేకలుగా ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క అక్షరాన్ని నా ఆకాశానికి, మా గాలికి, సి అగ్నికి, వా నీటికి, యా అనేటువంటి బీజాక్షరాన్ని భూమికి తెలియజేస్తూ ఈ 5 పంచభూతాల నుంచి నాశనం లేని ఆ పరమాత్మనికి గుర్తుగా ఆ ముందు భాగంలో ఓం అనేటువంటి అక్షరాన్ని దిద్ది ఎంతో జ్ఞానాన్ని మించి మనకి పెద్దలు తెలియజేయటం జరిగింది. కాబట్టి ఓం నమ శివాయ అంటే అయ్యా పంచభూతాల నుంచి నాశనం లేనటువంటి ఓ ఆత్మ అయిన దేవా, నన్ను కూడా నీలో చేర్చుకో అనేటువంటి ఒక భావ వ్యక్తీకరణ. ఈ సమస్త జగత్తుకి నీవు అధిపతివి, సర్వేశ్వరుడివి. అట్టి నిన్ను చేరాలంటే ఆ మధ్యలో ఉన్న ఆత్మ ద్వారానే నాకు సాధ్యమని గీతా జ్ఞానం నాకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి పంచభూతాల నుంచి నాశనం లేని ఆ పరమాత్మలో చేరాలి అనే భావంతో ప్రకృతి పరమాత్మకు సూచన అయిన ఈశ్వరలింగం దగ్గర నమస్కరించుకొని ఒక క్రమశిక్షణతో త్వరగా ఒక్కొక్క పుష్పాన్ని ఎక్కువ సమయం తీసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పటికే మనకు కొంత సమయం. కృష్ణాష్టమి వేడుకల్లో మనం ప్రతిరోజు శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క జన్మ విశిష్టత గురించి, ఆయన భగవంతుడిగా మనం గుర్తించడంలో ఉన్నటువంటి జ్ఞాన అంశాల గురించి, ఆయన నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు, చేతిన మురళిని ఎందుకు ఎప్పుడు ధరించి కనిపించాడు, ప్రత్యేకమైన భంగిమలో తన పాదములు నిలిపి మనకి ఏ సందేశాన్ని అందించారు, ఆయన శరీరం నీలివర్ణంలో మనకు కనిపించడంలో జ్ఞానార్థం ఏమిటి, ఇలా అనేక అష్టమి రోజునే ఆయన జన్మ తీసుకోవటంలో ఏమన్నా వివరణ ఉన్నదా,
అదేవిధంగా బహుళాష్టమి దినాన్ని ఎందుకు జన్మించారు? వీళ్ళంతా బయట రచయితలు కవులు చెప్తున్నట్లుగా 16,000 మంది గోపికలతో ఆయనకు సాంగత్యం ఉన్నదా? నిజముగా ఆయన జగద్గురువుగా దేవదేవుడిగా తెలియబడాలి అంటే ఆయన జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క జ్ఞాన సందేశాన్ని ఈ పండుగ దినాన మనం మరలా ఎల్లుండు తర్వాత రోజు అంటే 18, 19 తారీఖుల్లో మనం పూర్తిగా 2 రోజులు ఇక్కడనే ఉండి వాటిని గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు కృష్ణాష్టమంలో భాగంగా ఆయన జన్మను గురించి, ఆయన ఎప్పుడు జన్మించాడు, ఆయన జన్మ విశిష్టత ఏమిటి అనే అంశాలను గుర్తు చేసుకుందాం. ముందుగా ఈశ్వరలింగంతో ఈ కార్యక్రమాన్ని ఓం నమః శివాయని పలుకుతూ వచ్చి మళ్ళీ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ. शिवा शिव शिवा परमेश्वरा, शिव शिवा शिव शिवा आत्मदेवरा, शिव शिवा शिव शिवा परमेश्वरा, शिव शिवा शिव शिवा आत्मदेवरा. ఒక నామము ఒక రూపము నీకు లేవురా, ఏ నామము పెట్టి నిన్ను నేను పిలుతురా. ఒక నామము ఒక రూపము నీకు లేవురా, ఏ నామము పెట్టి నిన్ను నేను పిలుతురా. పేరులేని దేవరా నన్ను బ్రోచి కావరా, పేరుకున్న అహమును తొలగించగరావేరా. శివ శివా శివ శివా పరమేశ్వరా, నిరాకార తేజోమయ ఆత్మదేవరా. చైతన్యము నుండి నన్ను సృష్టించి నీ స్వరూప అనుభూతిలో నన్ను ముంచవా. నీ చైతన్యము నుండి నన్ను సృష్టించి నీ స్వరూప అనుభూతిలో నన్ను ముంచవా. నది వెళ్ళి సాంద్రములో కలియు రీతినా జీవాత్మను నీలోన కలుపుకొనుమురా. శివ శివా శివ శివా పరమేశ్వరా, నిరాకార తేజోమయ ఆత్మదేవరా. శ్రీ గురుభ్యో నమః. మనం ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లోని మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని కృష్ణ భగవానుల వారి యొక్క జన్మను గురించి, ఆ జన్మ విశిష్టతను గురించి కొంత జ్ఞప్తి చేసుకొని ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరిద్దాం. ఎందుకంటే మనం ఎంత భావయుక్తంగా ఆయన గురించి, ఆయన జ్ఞానాన్ని, ఆయన విధానాన్ని తెలుసుకోగలిగితే మనం స్వీకరించే తీర్థ ప్రసాదాలకు అంత జ్ఞానాగ్ని, జ్ఞానశక్తి సమకూర్చు.
ఆయన మనకి శక్తిని ఇస్తారు కాబట్టి ఆయన జన్మ విశిష్టతను గురించి ఈ సందర్భంగా మనం కొంత తెలుసుకుందాం. దయచేసి జ్ఞానంలో తన యొక్క శ్రద్ధని ఇటు మరల్చాల్సిందిగా మరొకసారి ఆ వెనక వైపు ఉన్న పెద్ద వయసు వారిని ఆత్మబంధువుల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణ భగవానుల వారు ఇప్పటికీ అంటే క్రీస్తు పూర్వం 3228 సంవత్సరాల క్రితం శ్రావణ మాసం బహుళ అష్టమి దినాన రోహిణి నక్షత్రంలో భారతదేశంలో ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధురా పట్టణంలో కారాగారంలో తండ్రి అయిన వసుదేవుడు మాత్రమే తల్లి అయినటువంటి దేవకిదేవి పక్కన ఉన్నప్పుడు కారాగారంలో జన్మ తీసుకోవటం జరిగింది. ఆయన శ్రావణ బహుళ అష్టమి దినాన గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం క్రీస్తుకి పూర్వమే 3228 సంవత్సరాల క్రితం, అంటే నేటికి 5253 సంవత్సరాలు వెళ్ళి 54వ సంవత్సరంలో మనం ఈ పండుగని నిర్వహించుకుంటూ ఉన్నాం. కృష్ణ భగవానుల వారు జన్మించడానికి ముందే ఆ దేశానికి రాజైనటువంటి కంసుడు, అంటే ఆయన యొక్క మేనమామ, ఆయన తల్లి అయినటువంటి దేవకీదేవి సోదరుడైనటువంటి కంసుడు ముందుగానే తన సోదరి యొక్క అష్టమ గర్భాన జన్మించబోయేటువంటి పుత్రుడి వల్ల తనకి మరణం ఉంది అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల్ని కారాగారంలో ఉంచడం జరిగింది. అలాంటి పరిస్థితుల మధ్య ఎదురుకాళ్లతో ఆయన జన్మ తీసుకొని భూమి మీదకి భగవంతుడిగా ఉద్భవించడం జరిగింది. ఆయన ఒక కారణ జన్ముడు. ఆ భగవంతుడు ఎందుకు అనంటే మనందరి యొక్క జన్మలకి కారణం కర్మ. అయితే కర్మ ఉంది కాబట్టి మనం జన్మ తీసుకున్నాం. కానీ ఆయన జన్మకి కారణం ఆయన యొక్క సృష్టిలో ఉన్న ఈ జీవరాశులకి జ్ఞానాన్ని తెలియజేయటానికి కోసం మనిషికి జ్ఞానం ఇవ్వాలంటే ఆయన కూడా ఒక మనిషి రూపంలో ఉద్భవించడం జరిగింది. ఆ నిరాకారమైన పరమాత్మే సాకార భగవంతుడిగా వచ్చిన అతి ప్రత్యేకమైన జన్మని భగవంతుడు అని అంటాం. గీతలో భగవానుడు జ్ఞానయోగం అనే అధ్యాయంలో 9-10 శ్లోకాల్లో ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అక్కడ జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏక్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జన అని అంటాడు. అంటే అర్జున, నేను భూమి మీదకి ఒక జన్మ తీసుకొని శరీరంతో వచ్చినప్పుడు నా యొక్క జన్మని కానీ నా యొక్క కార్యాలను కానీ ఎవరైనా గుర్తించినట్లయితే వారికి ఆ జన్మలోనే నేను మోక్షాన్ని ఇస్తాను అని. అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యొక్క జన్మను గుర్తించడం అసాధ్యము. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అందరి వలె అన్ని కార్యాలు చేశాడు. జారుడుగా చోరుడుగా నేటికి కొంతమంది దృష్టిలో ఆయన కనిపిస్తున్నాడు. అంటే ఆయన యొక్క ఉన్నతత్వం మనకు అర్థమయ్యేలా ఆయన లేడు. కానీ ఆయన 90 సంవత్సరాల వయసులో భారత యుద్ధ కాలంలో ఈ సమస్త జగత్తంతటికి శిరోధార్యమైన ముక్తిప్రదాయమైన జీవన్ముక్తిని కలిగించేటువంటి గీతామృతాన్ని మనందరికీ అందించారు. ఆ భగవద్గీత ద్వారా జీవుల్ని మరలా గీతలో ఆయన మమైవాంసే జీవలోకో జీవభూతో సనాతనమః అంటాడు. నా యొక్క అంశలేనయ్యా మీరందరూ ఈ జీవరాశులన్నీ కూడా అని చెప్పిన ఆయన ఆ జీవుల్ని మళ్ళా తల్లో చేర్చుకోవడానికి ఆయన జ్ఞానమే మనకి దిక్కు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆయనే అందించాలి. కాబట్టి రాజవిద్య రాజగుహ్య యోగంలో మరొక శ్లోకం చెప్తాడు. ఏమని? అవజానంతి మా మూఢా మానుష్యం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం అని. అంటే నేను నర శరీరం ధరించి భూమి మీద ఒక శరీరంతో వచ్చినప్పుడు ఈ సమస్త జగత్తంతటికి ఈశ్వరుని అని నా శ్రేష్టత్వం ఎరిగిన నరులు మూఢులవుతూ నన్ను అవమానం పాలు చేయుచున్నారు అని. అంటే ఆయన యొక్క జన్మని మనం గుర్తించలేం. కానీ ఆనాడే
ఆయన జన్మను గుర్తించి తద్వారా సూక్ష్మలో మోక్షం అనేటువంటి మార్గం ద్వారా ఆయనలోకి చేరినటువంటి ఒకే ఒక్కడు భీష్ముడు. భీష్ముడు ఆయన ఉన్నప్పుడే ఆయన సామాన్యుడు కాదని, ఆయన దైవాంశ అయిన భగవంతుడు అని చెప్పి గుర్తించడం జరిగింది. అలాంటి భగవంతుడు అష్టమి దినాన్ని ఎందుకు జన్మించాడు అనే విషయాన్ని గురించి ఒక 5 నిమిషాలు మనం తెలుసుకోగలిగితే, అంటే ఆయన జన్మలో ఎంతో రహస్యమైన జ్ఞానం ఉంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుల వారి గురించి ఒక గ్రంథాన్ని మనకి భగవద్గీతతో పాటుగా శ్రీ స్వామివారు శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా అని ఒక గ్రంథాన్ని ఇవ్వటం జరిగింది. అంటే ఆయన మధురలో జన్మించి కారాగారంలో జన్మించిన దగ్గర నుంచి 126 సంవత్సరాల అనంతరం బోయవాని బాణం ద్వారా తనువుని చాల్చి ఈ భూమి మీద 126 సంవత్సరాలు నడయాడిన దైవాంశ శరీరాన్ని త్యజించేంత వరకు ఆయన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనకి, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యానికి అర్థవంతమైన జ్ఞానాన్ని మనకి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు ఆ గ్రంథం ఒకటి అందించడం జరిగింది. అంటే ఎందుకు అలా చెప్తున్నాము మనం ఈరోజు ప్రత్యేకించి అంటే, కృష్ణ భగవానుల వారి విషయంలో చాలామంది పొరపడటం నేడు చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన జ్ఞానం చాలా గొప్పగా ఉంది. బోధలు చెప్పినంత గొప్పవాడుగా ఆయన అయితే ఆయన జీవితంలో నడిచిన విధానం మాకు కనిపించట్లేదు. ఆయన 16,000 మంది గోపికలతో నడయాడాడు, అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, అనేక రకాలుగా ఆయన మాకు ప్రవర్తన ద్వారా సక్రమంగా కనిపించట్లేదని కొంతమంది అనటం నేడు చూస్తూ ఉన్నాం. కానీ కొందరు మాత్రం ఆయన చెప్పినది చేసినది రెండు జ్ఞానామృతాన్ని అందించేటువంటి జ్ఞానయుక్తమైన కార్యాలే అని మనం అర్థం చేసుకోలేకపోవటం వలన ఆయన్ని జగద్గురువుగా, దేవదేవుడిగా, జగత్పితగా మనం గుర్తించలేక ఆయన విషయంలో పొరపడుతున్నాం అనేటువంటి భావాన్ని తెలుసుకోగలిగిన వారికి కలుగుతుంది. కాబట్టి మనం ఈ 3 రోజులు, మనకి ఈరోజు 18, 19 ఈ 3 రోజులు కూడా ఆయన జన్మలోని ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా, అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా అష్టమి దినానే ఆయన ఎందుకు జన్మించాడు, బహుళ అష్టమి రోజునే ఎందుకు జన్మ తీసుకున్నాడు అనే దాని గురించి కొన్ని అంశాలను మనం గుర్తిద్దాం. మీ అందరికీ తెలుసు, మాసమునకి 30 రోజులైతే నెలకి 2 పక్షాలుగా ఉంది అని. దాన్ని కృష్ణపక్షము, శుక్లపక్షము అని అంటాం. పక్షం అంటే 15 రోజులు. ఆ పక్షము పాడ్యమి, విద్య, తదియ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి అని 8 ఆయన అష్టమి రోజున జన్మ తీసుకున్నాడు. అష్టమికి ముందు సప్తమి వరకు 7, అష్టమి నుంచి నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య అంటే ఆయన పుట్టింది బహుళ అష్టమి దినాన. అంటే పౌర్ణమి నుంచి ప్రారంభమై అమావాస్య వైపు వచ్చేటువంటి 15 రోజుల్ని మనం బహుళ పక్షంగా, అమావాస్య నుంచి పౌర్ణమి వైపుకి ప్రయాణించేటువంటి 15 రోజుల్ని శుద్ధ లేక శుక్లపక్షంగా మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన జన్మ తీసుకున్నది అష్టమి దినాన్నే జన్మ తీసుకున్నాడు. అంటే అష్టమి దినానికి మీరు చూసినట్లయితే ఆ పక్షంలో 7 రోజులు ముందున్నాయి. పాడ్యమి, విద్య, తదియ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి వరకు 7 రోజులు. అష్టమి రోజు మధ్యలో ఆయన జన్మ తీసుకున్నాడు. నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వరకు ఉన్నటువంటి 7 రోజులు అవతల ఉంది. అంటే అటు 7 రోజులు, ఇటు 7 రోజులు వదిలివేసి మధ్యలో ఉన్న అష్టమి దినాన్ని ఆయన ఎంచుకొని, మరి అంటే ఒక ప్రశ్న రావచ్చు ఇక్కడ, అలా ఎంచుకొని పుట్టుంటాడా? మనకి స్వతంత్రత లేదు. ఎక్కడ పుట్టాలి, ఎలా ఉండాలి, ఏమి జీవించాలి భగవద్గీతలో చెబుతాడు. నహి క్షణమపి కర్తృత్యాతుత్తిష్టతే కర్మకృత్ కార్యతే అవశ్య కర్మ సర్వహు ప్రకృతి జైర్గుణయ అని. అంటే ఒక్క క్షణం కూడా ఏ జీవరాశి కర్మకు అతీతంగా మనగలగట్లేదు. మనం ఎంచుకొని మరీ పుట్టడానికి మనకెవరికి స్వతంత్రత లేదు. కానీ కర్మ లేనటువంటి ఆ దేవదేవుడు కర్మని రాసుకొని భూమి మీద నడయాడటానికి ఆయన జన్మ దగ్గర నుంచి ప్రతిదీ మనకు సందేశం అందిస్తూ అటు 7 రోజులు, ఇటు 7 రోజులు వదిలేసి మధ్యలో ఉన్న అష్టమి దినాన్నే జన్మించడం జరిగింది. దీని అర్థం ఏమిటి అంటే మీరు గమనించండి, గీతలో అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసినా కూడా జ్ఞానానికి
చంద్రుడు అధిపతి, జ్ఞానమునకు అధిపతి చంద్రుడు. అక్షర పరబ్రహ్మ యోగం అనే అధ్యాయంలో భగవానుడు చాంద్రమానేన జ్యోతిర్యోగి ప్రప్యనువర్తితే అని అంటాడు. అంటే ఈ జన్మలో సంపూర్ణంగా ముక్తి పొందలేనటువంటి కర్మ నిశేషంగా అన్నటువంటి యోగి వచ్చే జన్మలో జ్ఞాన తేజస్సు కలిగినటువంటి వాడిగా పుట్టి ఒక్కొక్క రోజు చంద్ర అంటే ప్రకాశమానమైనటువంటి పౌర్ణమి వైపు ప్రయాణించే చంద్ర తేజస్సుతో పుడతాడు అని. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, జ్ఞానమునకి చంద్రుడు అధిపతి అయితే పౌర్ణమి పూర్తి జ్ఞానాగ్ని కలిగినటువంటి అంటే పూర్తి వెలుగు కలిగిన పౌర్ణమిని మనం జ్ఞానానికి సూచనగా, అంధకారం కలిగినటువంటి అమావాస్యని అజ్ఞానానికి సూచనగా పెద్దలు తెలియజేయడం జరిగింది. పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేటువంటి ఆ మధ్యలో ఆయన ఎందుకు పుట్టాడు అని మనం చూస్తే, అంటే ఇందాక మనం అర్థం చేసుకున్నాం, అష్టమి రోజున పుట్టడంలో జ్ఞానమునకి అజ్ఞానమునకి రెంటికి నేను సంధిగా ఉన్నాను, నా ద్వారానే మీరు అజ్ఞానం వైపుకైనా వెళ్ళొచ్చు, నన్ను అర్థం చేసుకొని మీరు జ్ఞానం వైపుకైనా ప్రయాణించవచ్చు. జ్ఞానానికి నిధి అయినటువంటి ఆయన జ్ఞాన అజ్ఞానములకు రెంటికి మధ్యలో ఉండి, అంటే ఆయన యొక్క భగవద్గీతను చదివి కూడా ఆయన చెప్పిన బోధలు చెప్పినంత గొప్పవాడిగా ఆయన కనిపించలేదు. అష్టభార్యలను చేసుకున్నాడు, అబద్ధం ఆడాడు, జోదం మోసం చేశాడు అని అన్నవాడు ఆయన ద్వారా అజ్ఞానం వైపు ప్రయాణించిన వాడిగా అయిపోతాడు. ఆయన యొక్క విధానం తెలుసుకోగలిగితే జ్ఞానిగా మారి ఆయనలో చేరుకుంటాడు అనే సందేశాన్ని ఇస్తూ అష్టమి రోజున పుట్టాడు. అదేవిధంగా బహుళ అష్టమి దినాన్నే అంటే అమావాస్య వైపుకు ప్రయాణించే అష్టమి రోజునే ఎందుకు జన్మించాడని మరొకసారి చూసినట్లయితే, జ్ఞానాన్ని సంపూర్ణ జ్ఞాన నిధి అయినటువంటి ఆ పరమాత్మ జన్మ తీసుకొని అజ్ఞానాంధకారమైన ఈ ఇహంలోకి వచ్చి ఆయన జన్మ తీసుకున్నాడు. సంపూర్ణ జ్ఞానమైన పరమాత్మ ఆ పౌర్ణమికి సూచనగా ఉండి ఇక్కడ అజ్ఞానమైనటువంటి పరమలోకి వస్తూ, మీరు నా జ్ఞానాన్ని నన్ను సరిగా తెలుసుకున్నట్లయితే మీరు నా ద్వారా జ్ఞానం వైపుకైనా ప్రయాణించగలరు, లేదా అజ్ఞానం వైపుకైనా ప్రయాణించగలరు అనే సందేశాన్ని ఇస్తూ ఆయన అష్టమి రోజున, అందున బహుళ అష్టమి దినాన అంటే అమావాస్యకి ముందు వచ్చే అష్టమి దినాన జన్మ తీసుకోవడం జరిగింది. సంపూర్ణ జ్ఞాననిధి జ్ఞానాగ్ని నిలయమైన ఆ దేవదేవుడు ఈ అజ్ఞాన అంధకారమైన ఈ ప్రపంచంలోకి జన్మ తీసుకొని వచ్చాడు. ఆయన పేరులో కూడా కృష్ణ అంటే నల్లని, కృష్ణ అంటే అంతకుముందు ఎవరు ఎప్పుడు పెట్టుకొని పేరు అది. ఆయన తర్వాతనే ఆ పేరు ప్రాచుర్యం వచ్చింది. అంటే వాళ్ళ లోపల స్ఫురింపజేసి పేరు పెట్టించే ఆత్మగా కూడా గీతానుసారం మీరు తెలుసుకోగలిగితే, అంటే సంశయం వస్తుంటుంది, మనం కొత్త వాళ్ళు కూడా ఉన్నాం, ఏమని పేరు మా అందరికీ తల్లిదండ్రులే కదా మనకు పెట్టింది, ఆయనకు కూడా సరే నంద యశోదలు పెట్టి ఉండొచ్చు, దేవకి వసుదేవులు పెట్టలేకపోయినా అని అంటే ఆయన పేరు పెట్టాలన్న ఆ సంకల్పం భగవద్గీతలో ఆయనే పురుషోత్తం ప్రాప్తి యోగంలో ఆయనే చెబుతాడు. ఏమని, నేనే సర్వజీవరాశుల హృదయస్థానం హృదయపీఠంలో కొలువై ఉండి జ్ఞప్తిని జ్ఞానమును ఊహని మరపుని నేనే అందిస్తున్నాను అని చెప్పేసి, సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞాన మపోహనంచ అన్నాడు. సర్వజీవరాశుల హృదయ స్థానంలో పీఠమై కొలువై కూర్చున్నాయన ఆ నంద యశోదల తలలో కూడా ఉండి వారి లోపల ఆ భావాన్ని కలిగించి కృష్ణ అని పెట్టుకున్నారు. ఎందుకు కృష్ణ అని పేరును ఆయన ధరించాడు? కృష్ణ అంటే నల్లని. అంటే మీరు గమనించండి, నలుపు శాశ్వతం, వెలుగు ఏదో ఒక ఆధారం ద్వారాగానే మనకి ఉంటా ఉంది. ఇప్పుడు మనం పగలు సూర్యుడు ఉండటం వలన వెలుగు ఉంది, సూర్యుడు లేకపోతే చీకటమయమే. అంటే వెలుగుకి ఏదో ఒక ఆధారం కావాలి, చీకటికి ఏ ఆధారం లేదు. అలాంటి చీకటిని ఎవరు ఇష్టపట్ల అంటే పరమాత్మ ఎవరికి తెలియపడేవాడిగా, తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వారిగా మనం లేము. అంటే ఆయన సరిగా అర్థం చేసుకోగలిగితే ఆ రుచి వేరుగా ఉంటుంది, లేకపోతే ఆయన్ని సముచితంగా అర్థం చేసుకోలేకపోతే మనం ఆయన వైపుకి ప్రయాణించలేము. ఈ ప్రకృతి వెలుగుని అందరూ ఇష్టపడుతున్నారు, కానీ శాశ్వతమైన నిత్యమైన నిఖిలమైన పరమాత్మని మీరు తెలుసుకొని జాలలేకపోతున్నారు అని ఆ నల్లనయ్య తన పేరుకి ముందు కృష్ణ అనే పేరుని ధరించి అర్థవంతమైన జ్ఞానాన్ని మనకి అందించడం జరిగింది. అంటే ఆయన జన్మ తీసుకున్నటువంటి ఆ శ్రావణ బహుళ అష్టమి దినాన వృషభ లగ్నంలో రోహిణి నక్షత్ర జన్మ తీసుకొని ఆ రాత్రే తండ్రి అయినటువంటి వసుదేవుడు తన కుమారుణ్ణి కాపాడుకోవాలి అనేటువంటి భావంతో ఆ యమునా నదిని దాటి పక్కనే ఉన్న నందగావులో నందుని తన మిత్రుడైన
నందుని సమక్షంలో ఆ బిడ్డను ఉంచి రావటం జరిగింది. ఆ నంద యశోదల సంరక్షణలో ఆయన పెంపకం కొంత కాలం అంటే 4 సంవత్సరాల 8 నెలల కాలం జరిగింది. ఆ తర్వాత మరలా గోకుల్ అనే గ్రామం వాళ్ళు పక్కన ఏర్పరచుకొని ఆయనకు అనేక గండాలు కలుగుతున్నాయని మరొక చోటకి వారు ప్రయాణించి అక్కడ ఒక 7 సంవత్సరాల కాలం అక్కడ ఉండటం జరిగింది. ఈ విధంగా 11 సంవత్సరాలు వెళ్ళిపోయి 12వ సంవత్సరం ఆయన ఆరంభంలో మామైన కంసుడు వారిని తన అల్లుళ్ళైనటువంటి అంటే ఈయనకు అన్నయ్య ఇంకొక ఆయన ఉన్నాడు వసుదేవునికి, మరి ఒక భార్య రోహిణీ దేవి ద్వారా పుట్టినటువంటి బలరాముడు ఈయనకన్నా 7 సంవత్సరాల పెద్దవాడు. వీళ్ళిద్దరిని అప్పటికి ఈయన వయసు 11 వెళ్ళి 12 వస్తూ ఉంది, అన్నయ్య వయసు 19 సంవత్సరాలు. వీళ్ళిద్దరిని మధురా నగరంలో ద్వంద్వ యుద్ధానికి మామైన కంసుడు ఆహ్వానించినప్పుడు వెళ్ళి ఆ ద్వంద్వ యుద్ధంలో కంసుని సంహరించి ఆ రాజ్యానికి రాజుగా పాలన చేసేదంతా అన్నయ్య అయినటువంటి బలరాముడు చూసుకుంటూ ఉంటే ఆయన అక్కడి నుంచి తన 30 సంవత్సరాల వయసు వరకు ఆ పక్కనే ఉన్న బృందావనంలో విహరిస్తూ ఉండటం జరిగింది. అంటే ఆయన జన్మ తీసుకున్న దగ్గర నుంచి 11 సంవత్సరాల కాలం వరకు 12వ సంవత్సరం వచ్చేంత వరకు నంద యశోదల సంరక్షణలో పెరిగాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల కాలం వరకు అంటే ఈ కాలమానాలను కూడా మనకు స్పష్టంగా ఆయన యొక్క జన్మకి ఆయన రోజు ఏ నక్షత్రం ఏ రోజున జన్మ తీసుకున్నాడు, మరలా ఆ పరమాత్మ అంశ భగవంతుడిగా ఈ భూమి మీద నడయాడి ఏ రోజుని తనువు చాలించి మరలా పరమాత్మగా మారిపోయాడు అనే దానికి కూడా సక్రమమైన కాలమానాలతో సహా మనకి శ్రీ స్వామివారు ప్రబోధానంద యోగేశ్వర వారు మనకి ఇవ్వటం జరిగింది. అంటే ఎప్పుడైతే కంసుని సంహరించాడో మామైనటువంటి జరాసంధుడు అంటే కంసుని యొక్క మామ తన యొక్క 2 కుమార్తెల్ని కంసుడికి ఇవ్వటం జరిగింది. ఆస్తి ప్రాస్తి అని కంసుడికి 2 కుమార్తెలు, వాళ్ళిద్దరిని ఆ జరాసంధుడికి 2 కుమార్తెలు కంసుడికి ఇవ్వడం జరిగింది. అంటే నా కుమార్తెలు నీ విధవరాండ్రం చేశారు, నా అల్లుడైనటువంటి కంసుని ఈ బలరాముడు కృష్ణుడు సంహరించారు, కాబట్టి వీళ్ళ మీద యుద్ధం చేయాలని 18 సంవత్సరాల కాలం అంటే ఆయన చనిపోయిన దగ్గర నుంచి కంసుని సంహరించే దగ్గర నుంచి ప్రతి సంవత్సరం జరాసంధుడు మధుర మీదకు దండెత్తి రావటం, అన్నదమ్ములు ఇద్దరు ఎదుర్కోవటం, ఈ విధంగా 18 సార్లు జరాసంధుని ఓడించి పంపించినటువంటి కృష్ణ బలరాములు 19 అంటే ఇప్పుడు 12 సంవత్సరాల వయసులో ప్రారంభమైంది యుద్ధం. 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు 19వసారి జరాసంధుడు మరలా మధుర మీదకి తనతో పాటుగా కాలయవండని మరి యొక్క శక్తివంతుడితో యుద్ధానికి రావడం జరిగింది. ఆసారి ఆ యుద్ధంలో బలరామ కృష్ణులు అక్కడి నుంచి మధుర నుంచి పారిపోయి, అంటే పెద్ద వాక్యం ఇది, అంతటి భగవంతుడు పారిపోతాడు ఆ యుద్ధ రంగంలో అని భూమి మీదకి వచ్చింది. ఆయన జ్ఞానాన్ని చెప్పి మనల్ని ఆయనలో చేర్చుకునేటువంటి జ్ఞానామృతాన్ని ఇవ్వటానికి వచ్చిన భగవంతుడే కానీ ప్రపంచ విధానంలో ఏ విధంగానూ మనకి మహత్తులు మాయలు చేసేది అంటూ అది మనం బయట అర్థమైన ఎందుకు చెప్తున్నామంటే కృష్ణ భగవాన్ వారిని మీరు ఎక్కడ చూసినా యుద్ధ రంగంలో అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధానికి వెళ్తూ ఉన్న చిత్రపటాలు కానివ్వండి, యుద్ధ రంగంలో భీష్ముడి మీదకి చక్రధారి అయి వెళుతూ ఉన్న సందర్భం కానివ్వండి, లేకపోతే బృందావనంలో గోపికలతో ఉన్న సందర్భం కానివ్వండి, రాధాకృష్ణుల చిత్రపటాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా ఆయన్ని నవయమన యువకుడిగానే మనం చిత్రీకరించుకొని చూసాం. కానీ 90 సంవత్సరాల వయసులో భారత యుద్ధంలో అంత నవయవందగా ఉంటాడా? ఇందా గీతలోని నుంచి మనమే చెప్పుకున్నాం. నేను జన్మ తీసుకున్నప్పుడు నా యొక్క జన్మని నా యొక్క కార్యాన్ని ఎవరు గుర్తించలేరు అని. ఆయన ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఉంటాడు. ఎందుకంటే గుర్తుపడితే ఏం చేయాలంట? జన్మ కర్మ చే దివ్యం ఏవం వ్యక్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జన. ఎప్పుడైనా నేనే గనక భగవంతుని అనే విషయాన్ని గుర్తించగలిగితే ఏ మోక్షం ఏ యోగము ఏ జ్ఞానము తెలుసుకోకుండా కూడా వాడికి నేను మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. ఎన్నో జన్మల జ్ఞాన సంస్కారం వలన ఒక భీష్ముడు మాత్రం ఆయన్ని భగవంతుడని గుర్తించగలిగాడు. మరోవైపున చక్రవర్తులుగా ఉన్నటువంటి దుర్యోధనాదులు అందరూ కూడా మనం ఇంత పెద్ద పెద్ద రాజ్యాలకు చక్రవర్తులం, ఆయన కనీసం ఆ రాజ్యానికి కూడా రాజు కాదు, వాళ్ళ అన్నయ్య అయిన బలరాముడు రాజు. ఆయన మాత్రం వెనక వైపున పెద్ద చక్రాన్ని పెట్టాడు. అదిగో మనకి ఎంత పెద్ద చక్రంతో కనపడతాడో. అంటే
ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ డ్రెస్ను బట్టి ఆయన కానిస్టేబులా లేకపోతే ఎస్ఐయా సిఐయా ఎస్పీనా డిఎస్పీనా అని మనం గుర్తించినట్లుగా ఆనాటి కాలంలో చక్రాన్ని పెద్ద ధరించి ఆయన చక్రవర్తి మాత్రమే, రాజులు ధరించరు. చక్రవర్తి రాజుల కన్నా పెద్ద. కానీ ఆ మధురా పట్టణానికి ఆయన ఏమన్నా రాజు అంటే కనీసం రాజు కూడా కాదు, వాళ్ళ అన్నయ్య రాజులు. ఆయన వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆయన మాత్రమే. మరి అలాంటి పెద్ద చక్రాన్ని ఆయన ఎందుకు ధరించి వాళ్ళకి కనిపించాడు అంటే, నేను ఈ ప్రపంచ రాజరికానికి కాదు, ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తిని అని, ఆధ్యాత్మిక జ్ఞానం అంతా నా నుంచి మాత్రమే మీకు రాగలిగింది అని ఒక పెద్ద చక్రాన్ని ధరించి మనకి ఒక సందేశాన్ని కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అలాంటి ఆయన చూసి ఏంటి ఈయన ఏదో పెద్ద అలంకరణతోటి, మాకన్నా చిన్న రాజు మా తాతయ్య అయినటువంటి భీష్ముడేమో ఆయన ఎక్కువ గౌరవిస్తూ ఉంటాడు, మాకు కూడా ఆయన ఒక పెద్ద సందేశం ఇస్తున్నాడు, ఆయన సామాన్యుడు కాదు కృష్ణుడు, సాక్షాత్తు దైవాంశయ్య, ఆయన ఉన్నటువంటి ఏ సమావేశంలోనైనా ఆయనకి ఎత్తైన సముచితమైన ఆసనాన్ని ఇచ్చి కేవలం ఆయన పాదాల వైపు మాత్రమే చూస్తూ, అంటే ఎదురుకాళ్ళతో పుట్టాడు అన్నప్పుడే ఆ సందేశం తెలిసినటువంటి భీష్ముడు, ఎదురుకాళ్ళతో అందరం పుడతాం కానీ ఆయన భగవంతుడు అంటే తల్లి భగవం నుంచి సజీవంగా ఉద్భవించినటువంటి భగవంతుడు కాబట్టి వస్తూనే ఒక పాదాన్ని 2 సార్లు, ఒక పాదాన్ని ఒకసారి ఊపాడట. అంటే ఆయన సందేశం, నేను తల్లి గర్భంలో కూడా సజీవంగా ఉన్నటువంటి అంతటా వ్యాపించిన పరమాత్మ అంశనే భూమి మీదకి వస్తున్న భగవంతుడిని అనే సందేశాన్ని ఇచ్చాడని తెలిసిన గ్రహించగలిగిన భీష్ముడు ఆయన పాదాలను మాత్రమే చూస్తూ వినమ్రత్వం, ఆయనకి సముచిత గౌరవంతో ఆయన భావం పొందుతూ ఉండేవాడట. కానీ దుర్యోధనాదులు ఏమిటి మాకింత రాజ్యాలు ఉంటే మా తాతకి పెద్ద వయసు అయ్యి కొంచెం ఎక్కువగా కృష్ణ భగవాన్ వారిని గౌరవించడం, ఆయన భగవంతుడిగా కూడా వాళ్ళకి తెలియదు, ఆ కృష్ణుని ఎక్కువ గౌరవిస్తున్నారు, ఆయన మనకన్నా ఆయన పెద్ద అనేటువంటి భావం ఉంటే వాళ్ళని అనేక సార్లు హెచ్చరించాడట. ఆయన సామాన్యుడు కాదురా, ఆయన విషయంలో మనం ఎప్పుడు గౌరవప్రదంగా ఉండాలి అని. చివరికి అంపశయ్య మీద ఉండి కూడా మరణము ఆసన్నమయ్యి ఆయన మోక్షాన్ని ఆశించినప్పుడు కూడా కృష్ణుని నీవు చివరి క్షణంలో నా ముందు ఉండు అని కాక్షించిన, కోరుకున్న, వేడుకున్న ఒకే ఒకడు భీష్ముడు మాత్రమే. అంటే భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరూ కూడా గుర్తించలేం అనేటువంటి అంశం మనకి ఈ విధంగా తెలియబడతా ఉంది. కాబట్టి ఆయన జన్మ తీసుకున్నటువంటి అష్టమి దినానికి కూడా ఆయన జ్ఞానానికి అజ్ఞానానికి నేను మధ్యలో ఉన్నాను సంధిగానే సందేశం ఉంది. బహుళ అష్టమి దినాన కూడా ఈ అజ్ఞానాంధకారమైన ఇహంలోకి సంపూర్ణ జ్ఞాననిధి అయిన పరమాత్మ ఏతించినటువంటి జ్ఞాన సందేశం ఉన్నది. ఆయన మురళిని ఎప్పుడు చేతిలో ధరించి ఉన్నాడు. ఆ మురళి ఆయన చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మనకు కనిపించదు. ఎందుకంటే అందులో కూడా ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆయన. ఆ మురళి నాదాన్ని ఆయన తన యొక్క పెదవులతో ఊదుతూ పలికిస్తూ ఉండేవాడు. ఆ మురళిలో ఏముంది అంటే, మీరు మురళిని గమనించినట్లయితే దానికి నవరంధ్రాలతో కూడినటువంటిది. అది మన శరీరం కూడా నవరంధ్రాలతో కూడి ఉంది. పెద్దలు నవద్వారపురం అని భగవద్గీతలో ఆయనే చెప్పాడు. మరలా 9 ద్వారాలతో కూడింది మన శరీరం. దానికి ప్రతీకగా ఆయన చేతిలో ఎప్పుడు మురళిని ధరించి చూపించాడు. అంటే ఈ జీవరాశుల యొక్క జుట్టు అంతా నా చేతిలోనే ఉంది అని. దాన్ని ఒక శబ్దం చేసి ఒక సంగీతాన్ని పలికించి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమిటి అంటే, ప్రతి ఒక్క జీవుడికి గురువు యొక్క ఆవశ్యకతను మనకు సూచించాడు. ఆయన జగద్గురు, మనం అందరినీ గురువులని పలుకుతున్న ఆయన చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని అది మరలా చెప్పేటువంటి బోధకులుగానే మనం చూడాలి. గురువు అంటే గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత అని, గుణాలకు అతీతమైనటువంటి వాడు గురువు. రూపం ఉన్నప్పటికీ రూపం లేని ఆ పరమాత్మే వచ్చినటువంటి వాడు. కాబట్టి గురువు అని సంపూర్ణంగా అర్హత పదానికి ఎవరికి ఉంది అని అంటే, ఆ పరమాత్మ ఇచ్చేసిన భగవంతుడి యొక్క రూపానికి ఆయన మాత్రమే జగద్గురువు అని అంటారు. ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారని జగద్గురువు అంటాం. ఎందుకు కృష్ణుని జగద్గురువు అంటున్నాం అంటే, ఈ జగత్ అంతటికి వర్తించే జ్ఞానాన్ని మనకు అందించిన దైవాంశ కాబట్టి ఆయన్ని జగద్గురువు అంటాం. ఆయనకి ఎవరు శిష్యులు లేరు, కానీ జగత్ అంతటికి వర్తించే జ్ఞానం అది ఒక్క జీవరాశికి ఒక్కరికే కాదు, ప్రాంత వర్గ లింగ భేద అతీతమైనది ఆయన యొక్క జ్ఞానము. ఆయన చెప్పిన ప్రతి ఒక్క శ్లోకము, ప్రతి ఒక్క జ్ఞానాంశం కూడా ప్రతి ఒక్కరికి అన్వయించుకోదగినది కాబట్టి ఆయన జగద్గురువుగా పలుకుతాం. ఆయన ఆ మురళిని వాయించి ఏం సందేశం ఇచ్చాడు అని అంటే, ప్రతి ఒక్కరికి గురువు ఆవశ్యకత ఉన్నదని. అంటే గురువు ఆయన ఒక్కడే,
వీళ్ళంతా బోధకులే, ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని చెప్పేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులే, బోధకులు మాత్రమే. దేవదేవుడే జగద్గురువు, ఆయన తప్ప ఆ పదానికి అర్హత ఎవరికి ఉండదు. కానీ గురువు యొక్క ఆవశ్యకతను ఆయన సూచిస్తూ గురువు ద్వారా వచ్చేటువంటి జ్ఞానము ప్రకృతిలోంచి వచ్చే శబ్ద రూపంలో మీ చెవి ద్వారా మీకు తలలోకి చేరుతుంది అని, ఆ జ్ఞానం తెలుసుకోవటం వల్ల నీ కర్మ నిశేషమైనట్లయితే నీవు నాలోకి వచ్చి చేరతావు అని ఒక మురళిని వాయించాడు శ్రావ్యంగా. అది కొంత దూరం వెళ్ళి ప్రకృతిలో లయం చెందుతూ ఉంది. ఆ శబ్దాన్ని ఆయన పుట్టించాడు. ఆ శబ్దం ద్వారా వచ్చి శ్రావ్యమైన సంగీతాన్ని మనం విని, ఆ రోజు బృందావనంలో గోపికలు కానీ, ఆయన చుట్టూ ఉన్నటువంటి స్త్రీ జన్మ తీసుకున్న ఆవులు కానీ, నెమలి కానీ, అవన్నీ ఆయన యొక్క మురళీ గానానికి, మనోహరమైన ఆయన శబ్దానికి ఎంతో తరించినాయి. అందులో కూడా సందేశం ఏమిటంటే, గురువు నుంచి వచ్చే జ్ఞానం ద్వారా నీ యొక్క కర్మలు నిశేషమైనప్పుడే నీవు ముక్తి మోక్షం వైపుకు ప్రయాణిస్తావు. మీరందరూ నవద్వారాలు కలిగినటువంటి శరీరాల నుంచి, శరీరాలు లేని జరామరణ చట్రంలోంచి బయటపడాలి అంటే జ్ఞానం అవసరం. అది మొదటిగా నా నుంచే జగద్గురువుగా నేను ఇస్తున్నాను. అది తదుపరి మీరు గురువు నుంచి వచ్చే జ్ఞానం ద్వారా మీకు అందుతుంది అనేటువంటి సందేశాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. ఆయన శరీరము ఒక నీలివర్ణ ఛాయలోనే మనం చిత్రించుకుంటూ ఉంటాం. అది మన లోపల ఆ భావాన్ని కలిగించి, ఆ నీలివర్ణ ఛాయ శరీరాన్ని ఎందుకు ధరించాడు ఆయన అని మనం ఆలోచించగలిగితే అందులో కూడా ఒక సందేశం ఉంది. ఒక 5-10 నిమిషాల్లో మనం తీర్థప్రసాదాలు స్వీకరిద్దాం. ఎక్కువ సమయం తీసుకున్న కొద్దిగా కొత్తవారు కూడా ఉన్నారు. ప్రతిరోజు మనం 18-19 తారీఖుల్లో సంపూర్ణంగా అనేక అంశాల గురించి దఫాల వారీగా, అంటే ఒకేసారిగా మనం అన్ని విషయాలు మాట్లాడుకుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం దాచేపల్లి వెళ్ళి పీఠ స్థాపనతో స్వామివారి పూజలు స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా త్వరలో 5-10 నిమిషాల్లో ముగిస్తాం. కొద్దిగా శ్రద్ధ వహించండి. నీలివర్ణ శరీర ఛాయని కృష్ణ భగవానుడు వారు ఎందుకు ధరించారు? ఆయన చిత్రపటాల్లో కూడా నీలి మేఘ శ్యాముడు అన్నట్టు నీలి వర్ణంలోనే ఎందుకు ఉంటుంది? అందులో ఉన్నటువంటి, అంటే ఇలా అర్థం పరమార్థం అని 2 ఉన్నాయి. అంటే ప్రపంచ అర్థానికి కాకుండా మనం ఆధ్యాత్మిక అర్థాన్ని తీసుకోవాలి. ఆధ్యాత్మిక అర్థం ప్రకారం మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఏదైనా సరే అంటే పరమాత్మతో పోల్చదగినది. కానీ పరమాత్మ ఎంతగా ఉన్నాడు అంటే అణువణువున అంతటా వ్యాపించి ఉన్నాడు, అనంతుడిగా ఉన్నాడు, ఆది మధ్యాంత రహితుడిగా ఉన్నాడు, నిరాకారంగా ఉన్నాడు. గీతలో రాజవిద్య రాజభుజంలో చెప్తాడు, నేను అగోచరుడుగా అగమ్యుడుగా అనువనుగా వ్యాపించి ఉన్నాను అని చెప్పేసి. అలాంటి ఆయన్ని పోల్చదగిన, అనంతుడితో పోల్చదగినటువంటిది మరి ఏది లేదు. పంచభూతాల్లో కూడా పెద్దదైనటువంటి ఆ ఆకాశభూతాన్ని మాత్రమే ఆయనతో సరిపోల్చి చెప్పడానికి, సముచితంగా ఆయన్ని సూచించడానికి అర్హత కలిగిందిగా స్వీకరించి జ్ఞాన పెద్దలు ఆ ఆకాశం అనేది, అంటే భూమి మీద ఏ వర్ణమైనా సరే ఆకాశాన్ని చూస్తే అది నీలి వర్ణంలో ఉంది. నీలి వర్ణ ఛాయని ఆయన ధరించడంలోని జ్ఞానార్థం ఏమిటి అంటే, ఆకాశము అనేది ఆయనతో సరిపోల్చడానికి పంచభూతాలలో పెద్దదైంది కాబట్టి ఆయన పోల్చి చూపించి ఆకాశ వర్ణాన్ని ఆయన నీలి వర్ణ ఛాయగా మనకి చిత్రపటాల్లో కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆయన అనంతుడని, అనంతమైన ఆకాశంతో పోల్చబడిన ఆకాశ వర్ణంలో ఆయన ఉన్నాడని, అగోచరుడని అగమ్యుడనే విషయాన్ని కూడా, ఎందుకంటే గగనం శూన్యం అన్నారు పెద్దలు. గగనం శూన్యం అంటే పెద్దవాళ్ళు మాట అంటూ ఉంటారు, ఆకాశం వైపు గురించి ఎందుకురా ఆయనకు తప్పులు చేస్తున్నాం, గంపంత కన్యేసుకొని దేవుడు చూస్తున్నాడని ఆకాశం వైపు చూపిస్తాం. అంటే ఆయనతో పోల్చదగినది, ఆయనతో సమతగా చెప్పదగినది ఏమన్నా ఉంది అంటే అది పెద్దదైన పంచభూతాల్లో పెద్దదైన ఆకాశభూతం. కాబట్టి ఆకాశ వర్ణంలో, నీలి వర్ణంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నెమలి పింఛాన్ని ధరించాడు. ఇది ఒక్క అంశాన్ని మనం క్లుప్తంగా చెప్పుకొని ఈరోజు తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. 18వ తారీఖున సంపూర్ణంగా మీ అందరి శ్రద్ధానుసారం దేవుడిచ్చిన జ్ఞానాన్ని గుర్తు చేసుకున్నాం. నెమలి పింఛాన్ని అంతకుముందు ఎవరూ ధరించలేదు. ఆ తరువాత కూడా ఇప్పుడు ఆయన జ్ఞానం తెలుసుకొని జ్ఞానయుక్తంగా ధరించిన వారు కూడా తక్కువే. కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించారు అంటే రకరకాల మంది, అంటే ఇక్కడ భగవద్గీతలోని జ్ఞానం అంతయు కూడా శరీర పరిధి లోపలే ఉంది. శరీర పరిధి దాటి ఒక్క శ్లోకం కూడా లేదు. కానీ మనం బయటికి వెళ్ళి అందానికో ఆకర్షణకో ఆయన నెమలిపించాన్ని ధరించుండొచ్చు. కాకపోతే ధనికుడు కాబట్టి ధరించుండొచ్చు. ఆ గోపికలను, రాధాదేవిను, ఈ అష్టభార్యలను కొంత ఆకర్షణగా ఉండే ఆయన కాబట్టి శిరస్సును ధరించాడు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాం. కానీ
ఆయన ఏం చేసినా శిరస్సును ధరించిన నెమలి పింఛంలో ఎంతో జ్ఞాన సందేశాన్ని ఆయన మనకి ఇవ్వటం జరిగింది. అంటే ఏమి సందేశం ఉంది నెమలి పింఛంలో అని మీరు గమనించినట్లయితే భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని ఇక్కడ మనం అన్వయించుకుంటే బాగా మనకు అర్థమవుతుంది. నెమలి పింఛాన్ని మీరు బాగా చూస్తే గీతలోని శ్లోకాన్ని ముందుగా చెప్పుకొని మనం అప్పుడు నెమలి పింఛం దగ్గరికి వెళ్దాం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య తస్య కర్తారమభిమాం విద్య కర్తారమవ్యయం అని గీతలో భగవంతుడు 4 వర్ణములు నా చే సృష్టించబడినవి, గుణకర్మలను బట్టి సృష్టించిన వాడిని నేనే అయినప్పటికీ అవి నాలో, నేను వాటిలో లేను అని చెప్పాడు. అంటే 3 ప్రత్యేకమైనవి, ఒకటి ఇంకా చాలా స్పష్టంగా ఉండే విధంగా నెమలి పింఛం మనకు కనిపిస్తూ ఉంది. 4 వర్ణములు ఏమిటి అనేది మనం తెలుసుకోవడానికి నెమలి పింఛం ద్వారా మన జ్ఞానాన్ని గుర్తు చేసుకుందాం. ఇప్పుడు మీరు ఆయన ధరించిన నెమలి పింఛాన్ని చూస్తే నెమలి పింఛంలో చుట్టూ ఉన్నటువంటి కాడలు ఒక వర్ణాన్ని కలిగి ఉన్నాయి. అది ఒక వలయాకృతంలో ఉంది. దాని లోపల మరి ఒక అంటే గోధుమ వర్ణము దాటి మరలా మనకి ఒక ఆకుపచ్చ వర్ణంలో ఇంకోటి ఉంది. ఆ లోపల ఒక మళ్ళీ ముదురు వర్ణాన్ని కలిగిన ఇంకొక వలయం ఉంది. అలా 4 వలయాలు ఉన్నాయి. ఆ 4 వలయాలు మన శరీరంలో గుణచక్రానికి సమూహంగా ఉన్నాయి. అంటే భగవద్గీతలో 3 గుణాల గురించి, గుణాతీతమైన ఆత్మస్థానం గురించి భగవంతుడు చెప్పడం జరిగింది. ఒక క్షణం దయచేసి ఇటు శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తామసము, రాజసము, సాత్వికము అనేటువంటి 3 గుణభాగాల గురించి గీతలో భగవంతుడు చెప్పాడు. ఈ 3 గుణాలు మనంత మానవుల్లోనే ఉన్నాయంటే సర్వజీవరాశిలో ఉన్నాయి. తామస గుణంలో ఉన్నటువంటి జీవరాశిని తామసుడని, తమో గుణంలో ఉంటే రజోగుణంలో ఉన్నటువంటి జీవుణ్ణి రాజసుడని, సత్వగుణంలో ఉన్నటువంటి జీవుణ్ణి సాత్వికుడని పిలవటం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం సముచితం. ఈ మధ్యలో నీలి ఆకుపచ్చ వర్ణంలో మెరుస్తూ కనిపించేటువంటి ఒక వర్ణం ఉంది. అది ప్రత్యేకించి ఉంది. అటు నీలి వర్ణము, ఆకుపచ్చ వర్ణం కలిసి మెరుస్తూ ప్రత్యేకించి ఉన్న ఒక వలయం ఉంది. అది ఆత్మస్థానము, యోగ స్థానానికి సూచన అయి ఉన్నది. మీరు తామస, రాజస, సాత్విక 3 గుణభాగాల్లో ఉన్నంతసేపు మీకు కర్మ వస్తూ ఉంది. మీ వలే నేను అన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ కర్మ అంటని ఆత్మస్థానంలో యోగిగా ఉన్నాను అని కర్మయోగ సందేశాన్ని, కర్మయోగం అంటే ఏమిటి? కార్యములు చేస్తూ కర్మ ఎంటన్నదే నిజమైన కర్మయోగము. కర్మసు కౌశలమని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అన్ని కార్యాల్లో ఉంటూ అహం పొందకుండా అసలు గీతలో అర్జునుడికి అందించినటువంటి యుద్ధ సమయంలో అతి ముఖ్యమైనటువంటి యోగ విధానమే కర్మయోగం. అలాంటి కర్మయోగాన్ని ఆయన నేను ఎప్పుడు మీ వల్ల అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కర్మ అంటని ఆత్మస్థానంలో కొలువై ఉన్నాను, నా జ్ఞానం తెలుసుకుని మీరు ఆ కార్యాలు చేసినట్లయితే ఆ కార్యాల ద్వారా వచ్చే కర్మ మీకు కూడా అంటదు అనే సందేశాన్ని ఇస్తూ ఆయన నెమలి పింఛాన్ని ధరించడం జరిగింది. మరికొందరు భౌతికంగా చెప్పారు నెమలి పింఛ ధారణ గురించి చెప్తూ, నెమలి అనేది సంపర్కం లేకుండా పిల్లల్ని సంతతి కలుగుతుంది అని. అది ప్రపంచ సంబంధమైన అర్థం. శాస్త్రబద్ధంగా కనుక మనం చూస్తే అలాగా కలగట్లేదు నెమలిలో. కానీ ఆయన మనకు ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చే జగత్పిత. ఆయన ఏం చేసినా అందులో మనకు ఆత్మజ్ఞానాన్ని మనం చూడాలి. ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? మీరు కూడా నా జ్ఞానం ద్వారా ఆత్మస్థానంలో ఉన్నట్లయితే మీరు తామస, రాజ, సాత్విక గుణభాగాల్లో ఉన్న కర్మ అంటనే ఆత్మ మీద ఎరుక కలిగి ఉన్నట్లయితే, అంటే నీ తలలో చైతన్యంగా ఉన్న బ్రహ్మనాళ్ళు కొలువై ఉండి సహస్రార, ఆగ్నేయ, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార చక్రాల రూపంలో ఉన్న ఆత్మగా నేనే ఉండి శక్తి చైతన్యాన్ని ఇచ్చి నీ కర్మానుసారం ఆడిస్తున్నాను అని చెప్పి తెలుసుకుని ఆడిస్తున్న ఆత్మ మీద ధ్యాస కలిగి ఉంటే అది కర్మయోగం అవుతుంది. నా వల్ల ఈ కార్యాలు జరుగుతున్నాయి అనే అహాన్ని పొందినట్లయితే అది కర్మజీవులం అవుతాం మనం. కాబట్టి ఆయన కర్మయోగిగా మీరు కూడా నా జ్ఞానం ద్వారా సాగండి అని చెప్పి ఒక నెమలి పింఛాన్ని తలలో ధరించి, ఎందుకు తల మీదనే ధరించాడు? గీతలు ఆయనే చెబుతాడు, ఊర్ధ్వం మూలం అని. మూలమైందంతా తలలోనే ఉంది. శిరస్సును బట్టి ఎవరినైనా గుర్తించగలం, తలను చూసే చెప్పగలం. అందుకని అతి ముఖ్యమైన తల మీద అది సహస్రారం దగ్గర ఇక్కడ ధరించి నెమలి పింఛాన్ని ఆయన పెట్టి కర్మయోగ ఆచరణ విధానాన్ని మనకి తెలియజేయటం జరిగింది. అంటే నెమలి పింఛం ధరించినా అందులో ఒక అర్థమే ఉంటుంది. మురళిని చేతిని ధరించి మ్రోగించి మనకి సంగీతాన్ని వినిపించినా అందులో జ్ఞానమే ఉంది. ఈ విధంగా ఆయన జీవితం అంతా మనకి ఎంతో జ్ఞాన సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది జరిగింది.
కాకపోతే ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని ఈ కృష్ణాష్టమి వేడుకల్లో ఈ మండపంలో మనం జ్ఞానయుక్తంగా ఈ 3 రోజులు ఆయన ఇచ్చినటువంటి దైవ జ్ఞాన సందేశాలని గుర్తు చేసుకుంటూ మనం 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి పల్లకి ఊరేగింపుని గ్రామోత్సవంగా నిర్వహించుకుందాం. ఇక్కడికి ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్నటువంటి అందరికీ కూడా జ్ఞాన జిజ్ఞాసులు భక్తులు అందరికీ కూడా మా విన్నపం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు అందరివాడు, అందరిలోని వాడు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకంటే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడు అనే గ్రంథంలో ఒక సందేశాత్మకమైనటువంటి 4 వాక్యాలను పొందుపరిచినప్పుడు, ఎవరైతే ఈ సకల సృష్టికి ఆధారమై ఉన్నారో, ఎవరినైతే దేవతలు సైతము దేవుడని మొక్కారో, అనువనువున వ్యాపించి కనిపించని శక్తిగా ఏదైతే ఉన్నదో, అందరి ఆయువై ఆరోగ్యమై మరణమై ఏ శక్తి నిలవై ఉన్నదో, ఆ శక్తి శరీరం ధరించి భూమి మీదకి జన్మ తీసుకున్న సుదినం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమిగా మనకు పండుగగా కనిపిస్తూ ఉంది. అలాంటి ఆ జగద్గురువు, జగద్భర్త, జగన్నాటక సూత్రధారి అయిన ఆ భగవంతుని యొక్క జన్మదిన వేడుకలు మన అందరికీ కూడా గొప్ప పండుగ దినాలు. మీరు అష్టమి, కష్టమి, నవమి, నష్టమి అనేటువంటి ఒక మాట అక్కడక్కడ పెద్దలు పలుకుతూ ఉంటారు. నేడు వచ్చిన వారికి తిథుల గురించి కూడా తెలియనటువంటి పరిస్థితుల మధ్యకి మనం వెళ్ళిపోయాం. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్లు వచ్చిన తర్వాత ఈ తిథులు కూడా మనకు తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఏదన్నా మనం చేస్తే అష్టమి రోజునే మీరు పనులు ప్రారంభించారు, అష్టమికి కష్టం కలిగించుద్ది, నవమి రోజున చేస్తే కొంత నష్టం కలిగిద్ది అనేటువంటి పదాలని పెట్టారు అని అక్కడక్కడ పెద్దవాళ్ళు అంటారు. వద్దులే ఆ 2 రోజులు అని పక్కన పెడతారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా ఉందా అంటే అలాగేమీ లేదు. మరి ఎందుకు వచ్చింది ఈ నానుడి, ఇది ఎందుకు పలుకుతున్నాం అని అంటే ఒక్క నిమిషం మేము ఇది ముగించి అందుకు చెప్పాల్సి వస్తుందంటే, శ్రీకృష్ణ భగవానుల వారు 90 సంవత్సరాల వయసులో భారత యుద్ధ కాలంలో అర్జునుడి మిషతోటి సర్వమానవాళికి భగవద్గీత జ్ఞానామృతాన్ని అందిస్తే, ఆ తర్వాత వ్యాస మహర్షి దాన్ని 3 సంవత్సరాల కాలం తీసుకొని భగవద్గీతగా గ్రంథీకరించి మనకి ఇస్తే, అంటే ఆయన 93 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికి భగవద్గీత కూడా బయటకు వచ్చింది. ఆ భగవద్గీతను చదివినటువంటి కొందరు జ్ఞానులు శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు, సాక్షాత్ ఆ దైవాంశ అనే కొంత భావాన్ని పొంది ఆయన పట్ల గొప్ప భావాన్ని నింపుకొని ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఈ విధంగా వీధి మండపాలు నిర్మించి, ఆయన ఉన్నప్పుడే ఆ ఉట్లాటలు, వెన్న దొంగ అంటే వెన్నను దొంగిలించే కార్యక్రమాలు, కొన్ని జ్ఞానయుక్తమైనటువంటి నాటికల్ని వేస్తూ ఒక 11 రోజులు వీధి పండుగలుగా కృష్ణాష్టమిని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన 23 సంవత్సరాలు అంటే 126 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన భూమి మీద ఉన్నారు. ఆ 126 సంవత్సరాల తర్వాత ఆయన శరీర త్యాగం చేసిన తర్వాత 2 సంవత్సరాలు గడిచాక మనకి కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగంలో కూడా 300-400 సంవత్సరాల వరకు కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని వీధి మండపాలు నిర్మించి, ఎందుకు అంటే మన ఇంట్లో మాత్రమే పెట్టుకునే ఆయన కాదు, ఆయన జగద్గురువు, జగత్పిత, దేవదేవుడు, అందరివాడు, అందరికీ అందుబాటులో ఒక ప్రాంతాన్ని తీసుకొని సెంటర్లో ఆయనకి వీధి మండపాలు నిర్మించి ఆ 11 రోజులు వేడుకగా నిర్వహించుకొని చివరిగా ఆయన్ని ఊరు ఎరిగింపు, ఇప్పుడు మనం ఊరేగింపు అంటున్నాం, ఊర్లో గ్రామస్తులందరికీ గుడికొచ్చి గుళ్ళో స్వామివారిని దర్శించేటువంటి అనుకూలత కానీ అవకాశం కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ఆయనే మన శరీరాలను అధిష్ఠించి ఆయనే ఉన్నాడు అనే సందేశాన్ని ఇస్తూ ఆయన ట్రాక్టర్ల మీద అలాగా తీసుకెళ్లేవారు కాదు, భుజాల మీద మోస్తూ లేదా ఎద్దుల బండి మీద కానీ, అంటే జీవులందరి లోపల అధిష్ఠించి ఉన్నటువంటి జీవులందరిలో కొలువై ఉన్న దైవమే ఆయన అనేటువంటి సందేశాన్ని ఇస్తూ భుజాల మీద మోస్తూ ఆయన ఊరు ఎరిగింపు అంటే దేవుణ్ణి భక్తులకి దగ్గరగా కూడా తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప విధానాన్ని పూర్వం నుంచి పెద్దలు ఈ గ్రామోత్సవంగా నిర్వహిస్తూ వీధి మండపాలు నిర్మించి చేసిన మొట్టమొదటి పండుగే శ్రీకృష్ణాష్టమి. కాకపోతే కలియుగం 300-400 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా ఈ మాయా ప్రవేశం వల్ల మనం కృష్ణాష్టమి వేడుకల్ని కొంత వెనకబాటుతనం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడక్కడ యాదవ సోదరులు వారి వంశం వారనే ఒక భావంతో కృష్ణాష్టమిని నిర్వహిస్తున్నారు. అంటే ఈ కృష్ణాష్టమిని గోకులాష్టమి 2గా వస్తుంది మనకి. అంటే కృష్ణుడు మధుర పట్టణంలో అష్టమి దినాన జన్మిస్తే జ్ఞానులైన వారు ఆయన జన్మదినాన్ని కృష్ణాష్టమిగా
ఈ అష్టమి రోజు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆ రోజు రాత్రే తండ్రి అయినటువంటి వసుదేవుని ద్వారా నంద యశోదల సంరక్షణలోకి వెళ్ళి ఆయన యొక్క వంశం వారికి గోకులంలో ఆయన ఎప్పుడు కనిపించాడు? నవమి రోజున దర్శనం ఇచ్చాడు. నవమి రోజున వాళ్ళకి కనిపించి ఆ రోజు పుట్టినట్టుగా వాళ్ళకి తెలియబడింది. కాబట్టి ఆ వంశం వారేమో గోకులాష్టమిని నిర్వహిస్తూ వస్తున్నారు. అయినా వాళ్ళకి అష్టమని పలుకుతూనే గోకులాష్టమిని కూడా చేస్తూ వస్తున్నారు ఈనాటికి. చాలా సంతోషం. గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి రెండుగా కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించుకునే విధానం. కానీ ఈ నేడు అక్కడక్కడ ఆయన వంశం వారి వరకు ఏదో కొట్టే కార్యక్రమం, అది కూడా జ్ఞానము ఆయన చెప్పిన గీతలోని అంశాలని కొంచెం తక్కువ సమయం తీసుకొని ఒక వినోదంగా చేస్తున్నారు. అదైనా సంతోషమే. కానీ మరలా ఊరు వాడ ఆయన వేడుకలు జరగాలి అనే ఉద్దేశంతో ఆనాడు కృష్ణ భగవానులు వారు భగవద్గీతను చెప్పిన అది గ్రంథీకరించబడి వ్యాసుని ద్వారా తెలియబడ్డ తర్వాత వీధి మండపాలు నిర్మించి ఆయన ఉన్నప్పుడే 30 సంవత్సరాల కాలం, ఏ విధంగా అయితే 33 సంవత్సరాలు ఆయన వేడుకలు చేశారో ఆ తర్వాత మళ్ళీ మన కలియుగంలో 400-500 సంవత్సరాలు ఎందుకు చేసినప్పుడు ఒక పెద్ద తెలివిగా యుక్తిగా పెద్దలు ఒక నానుడి తెచ్చారు. ఆయన వేడుకలు 2 రోజులు చేస్తున్నాం కదా. ఏ రోజు? శ్రీకృష్ణాష్టమి అష్టమి రోజు, ఆయన వంశం వారు నవమి రోజు. ఈ 2 రోజులు ఆయన వేడుకల్లో పాల్గొనాలని ప్రజలు ఎప్పుడు ప్రపంచ దృష్టితో ప్రపంచ కార్యాల్లో ఏదో పనులు చేయకపోతే నష్టపోతాం అనే భావంతో ఎప్పుడు దాంట్లో మునిగిపోతే ఈ 2 రోజులు ఆయన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతారని అందరూ పాల్గొనాలని ఒక సదుద్దేశంతో ఒక చిన్న భయాన్ని తెచ్చిపెట్టారు. అష్టమి కష్టమి, నవమి నష్టమి అని. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడో ద్వాపరయుగం చివరిలో ఆయన గీతని చెప్పినప్పుడు కలియుగంలో కూడా 400-500 సంవత్సరాలు ఈ నానుడు తెచ్చారు. అందుకని అప్పుడు ఏం చేస్తారు? ఓహో, ఈ 2 రోజులు మనం పనులు చేస్తే అన్న నష్టం కష్టాలు వస్తాయని ఆయన వేడుకల్లో పాల్గొంటారు. అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు పాల్గొనాలి అని అష్టమి రోజునేమో గ్రామం నిర్వహించేటువంటి కృష్ణాష్టమి వేడుకల్లో, నవమి రోజున గోకులాష్టమి పేరుతో ఆయన వంశం వారు నిర్వహించే ఆ 2 రోజులన్నా పాల్గొంటే బాగుంటుందని ఒక ఉద్దేశం కొద్దీ అష్టమి కష్టమి, నవమి నష్టమి అనే సందేశం తెచ్చారు. ఈ రోజు అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. అక్కడక్కడ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇన్ని రోజులు ఆగి ఈ అష్టమ రోజునే మొదలు పెట్టావు, లేదా నవమి రోజున మొదలు పెట్టావు, నష్టం వస్తుంది అని. నిజంగా అయితే ఆధ్యాత్మిక అర్థం ప్రకారం అలాంటిది ఏమీ లేదు. ఎవరి జాపథకాన్ని అనుసరించి వారికి ఏ రోజున మంచి జరగాలి, ఏ రోజున ఇబ్బంది జరగాలి అనేది అది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరిగింది. కానీ అష్టమ రోజున ఈ పని చేయకూడదు, నవమి రోజున ఈ పని చేస్తే నష్టం వస్తుంది అనేది శాస్త్రాధారం లేని మాటే. కానీ ఎందుకు ఇప్పటికీ నిలిచిపోయింది అంటే కృష్ణాష్టమి వేడుకల్లో అందరినీ భక్తుల్ని పాల్గొనింపజేయాలి అనే నాటి జ్ఞాన పెద్దల ఉద్దేశం నేటికి మనకు అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. అష్టమి నవమి రోజుల్లో అష్టమి కష్టమి, నవమి నష్టమని ఇప్పటికీ ఆ విధానాన్ని మళ్ళా ఊరు వాడ కృష్ణాష్టములు జరగాలనే సదుద్దేశంతో గురుదేవులు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు భగవద్గీతలోని జ్ఞానం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా 100 గ్రంథాల పైన గ్రంథాలు రచించి 200 పైన ప్రవచనాలను తెలియజేసి కృష్ణాష్టమి వేడుకలు ప్రతి చోట జరిగే ఒక గొప్ప దేవదేవుడుగా ఈ సమస్త జగత్తుకి అధిపతి అయినటువంటి భగవంతుడిగా ఆయన్ని తెలియపరిచేటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. అందువలన ఈ కృష్ణాష్టమి వేడుకల్లో జిజ్ఞాసుల్ని భక్తుల్ని అందరినీ కూడా మేము తెలియజేసేది ఏమిటి అంటే కృష్ణుడు అందరివాడు, ఈ వేడుక మన అందరిది, అందరి వేడుకగా గ్రామోత్సవంగా ఇది మనం జరుపుకుందాం, అందరి కార్యక్రమంలో పాల్గొందాం, దేవదేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా సాధారణంగా మీ అందరికీ ఆహ్వానిస్తూ, ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే కొద్దిగా బోరుగా ఫీల్ అవ్వచ్చు. మరలా మనం దాచేపల్లిలో కూడా స్వామివారిని కొలువు చేర్చుకొని ఈరోజు ఈ కృష్ణాష్టమి వేడుకను ప్రారంభించుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఈ సమస్త సృష్టికి అధిపతి సర్వేశ్వరుడైన ఆ పరమాత్మే జన్మ తీసుకుని వచ్చిన ఈ కృష్ణాష్టమి వేడుకలను మనం 19వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉదయ సాయంత్రాలు పూజలతో జరుపుకుంటూ 19వ తారీఖు మధ్యాహ్నం ప్రతి ఒక్కరూ ఆయన పల్లకి సేవలో కూడా పాల్గొని, అదేవిధంగా ఆయన పల్లకి మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు వారు పోయటం, కొబ్బరికాయ కొట్టడం, టెంకాయ అగరబత్తులు ఇలాంటివి సమర్పించుకోవటం, ఆయన కృపకు పాత్రలు కావాలని అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణం జగద్గురు జన్మించారు. బహుళ అష్టమి దినాన అంటే కృష్ణపక్ష అష్టమి దినాన్ని ఎందుకు జన్మించారు? నెమలి పింఛాన్ని ధరించడంలో ఉన్న కొంత జ్ఞాన సమాచారాన్ని, మురళిని ఆయన ఎప్పుడు ధరించి ఉండటంలో ఉన్న సందేశాన్ని, అదేవిధంగా నీలివర్ణ ఛాయలో ఆయన ఉండటంలోని ఉద్దేశాన్ని, ఇలా కొన్ని అంశాలను మనం గుర్తు చేసుకున్నాం. అలాగే ఆయన జీవితంలోని ప్రతి ఒక్క ఘట్టాన్ని గురించి కూడా
ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆయన జ్ఞానం ద్వారా తరించేందుకు అందరము ఈ మండపం వద్దకు విచ్చేసి లేదా వాళ్ళ అనుకూలతను బట్టి ఆయన పల్లకి సేవలో కానీ పాల్గొని తరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవదేవుని కృపకు పాత్రలు కాగలరని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం అందరము భావయుక్తంగా నిర్వహించుకుందామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణం జగద్గురు.